మన తండ్రి దేవుని ప్రభువు యేసు క్రీస్తు కృపయు సమాధానము నీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అక్కడ కూర్చునండి. పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 6వ వచన 2వ భాగాన్ని మరొకసారి చదువుతారు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకునట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రార్థన చేస్తున్నాము. ఎప్పుడు మా ఆశ్రయంగా మా విమర్శకుడ నన్ను మాచలు మా అందరి విదేశీయాలు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక స్థితులు మీరే మాకు బయలుపరచండి. నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక విశేష రీతిన ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము మా గొప్పలు కాదు కానీ నీ ఔన్నత్యాన్ని, నీ కీర్తిని, నీ ప్రభావమును, నీ మహత్యమును గణపరిచే నీ దాసులుగా నీ బిడ్డలుగా ఉండినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం చదువుకొనిన ఈ 3 లేఖనంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, విశేష రీతిన పత్రికా పాఠ్య భాగంలో నుండి కొన్ని సత్యాలు కొద్ది నిమిషాలు, ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేయచ్చు. చూడండి, భక్త మహాశ్రుడి పౌలు ఆత్మతో నింపబడినటువంటి వాడే మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే ఈ 4వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో అంటాడు కదా, మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచు ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ పరిశుద్ధ పరిచర్యలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యజనుల రక్షణార్థమై ప్రభు అనేటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే సౌలును ఏర్పాటు చేసుకుని సౌలు అనేటువంటి ఈయనను దమస్క మార్గంలో సంధించినటువంటి వాడే సౌలును పౌలుగా రూపాంతరీకరించి అదిగా గనక చూస్తే తన యొక్క పనిలో గనక జ్ఞాపకం చేస్తున్నైతే ముందుకు నడిపించుచు ఉన్న విధానము మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఒకానొక దినాన గనక జ్ఞాపకం చేస్తున్నైతే భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన అదిగా చూస్తే ఎప్పుడైతే దమస్క మార్గంలో పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు యేసు చేత సంధింపబడ్డాడో ఆ దినం నుండి గనక చూసినట్లయితే అననయ ఎప్పుడైతే తన కొరకు ప్రార్థన చేయటం జరిగిందో, అతని యొక్క కన్నుల నుండి పొరల వంటివి రావటం జరిగిందో, ఆ దినం నుండి కనుక జ్ఞాపకం చేస్తే తాను తగ్గించుకున్నటువంటి వాడే సౌలు పౌలుగా రూపాంతరం చెందినటువంటి వాడే తీసుకున్నటువంటి తీర్మానం కనుక జ్ఞాపకం చేస్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ తన రక్షణార్థమై అదిగా చూస్తే పాపంలో అణగారిపోతున్నటువంటి పాపంలో భయంకరమైనటువంటి అదిగా చూస్తే అగ్నికి ఆహుతి కావలసినటువంటి తన ఈ జీవితంలో అదిగా కలిసితే నిజమైనటువంటి సంతోషంలోనికి తీసుకుని వచ్చినటువంటి క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి అనేటువంటి తీర్మానం చేసుకున్నటువంటి ఈ పౌలు ఆయా సమయాల్లో మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే క్షేమమందు క్షామమందు సమయమందు అసమయమందు తిన్నా తినకపోయినా కానీ నేను ఆయన కొరకే జీవిస్తాను అనేటువంటి మాట తెలియజేసిన వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తాను. అంత గొప్ప స్థితిలో ముందు సాగుతున్నటువంటి పౌలు ఈ దినాన కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, మేము
మేము మా గురించి ప్రకటించుకొనట లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమను చూడండి వల్ల విశ్వాస జీవితంలో కావచ్చు, ఈ లోకపరమైనటువంటి ప్రయాణంలో కావచ్చు, ఒక వ్యక్తి ఒక చిన్న ఘనత అనేటువంటిది పొందడం అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే వారు పలికేటువంటి మాటలు అనేటువంటిది ఎలా ఉంటాయి అనేటువంటిది కనుక చూసినట్లయితే, నేను దీనికోసం ఎంత ప్రయాసపడ్డాను, నేను దీనికోసం ఎంత యాతనలు పడ్డానో అంటూ అదిగా కనిపిస్తే క్రెడిట్ అంతా కనిపిస్తే తమకు ఆపాదింప చేసుకుని అదిగా కనిపిస్తే తమను తాము గొప్ప చెప్పుకునేటువంటి వెర్రి ప్రయత్నాలు అనేటువంటి చేసేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, నేటి దినాలు కూడా చాలామంది దైవజనులు అనేటువంటి వారు చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ప్రభు అనేటువంటి యేసయ్య చిట్టు చివరిగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అనేటువంటి చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో ఆయా సంగతులు అనేటువంటి వాటిని మీరు వారికి బోధించండి, నా రాజ్య వ్యాప్తిలో మీరు ఒక సాధనాలుగా వాడబడండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని మీరు కానీ చూసినట్లయితే స్థాపించాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నేటి దినాల్లో ఉన్నటువంటి దైవజనులను చెప్పుకునేటువంటి చాలామంది యొక్క జీవితాలు అనేటువంటిది, చాలామంది చేసేటువంటి ప్రసంగాలు కావచ్చు, అక్కడ వినేటువంటి సాక్ష్యాలు కావచ్చు, అక్కడ జరిగింపబడేటువంటి ప్రార్థన కావచ్చు, అక్కడ వినేటువంటి సంభాషణలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ కింగ్డమ్స్. ప్రభు ఏం చెప్పాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించండి, దాన్ని విస్తరింప చేయండి. అంటే నేటి దినాల దైవజనులు ఏం చేస్తున్నారు? దేవుని పని అనేటువంటి పేరు పెట్టుకుని ఏం చేస్తారంటే దేవుని రాజ్య వ్యాప్తి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళ సొంత రాజ్యాలు అనేటువంటి వాటిని వ్యాపింప చేసుకుంటూ వారు ఆ రాజ్య వ్యాప్తి కొరకు చేసిన పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మీరు వింటూ ఉంటారు కదా, యూట్యూబ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఆ రీతిగా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఆ రీతిగా కనిపిస్తే పోస్టర్లో కనుక చూస్తే మీరు వింటూ ఉంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక్కొక్కడు వాడు పబ్బం గడుపుకుంటానికి, వాడు పెట్టినటువంటి ఆ యొక్క మందిరాన్ని స్ప్రెడ్ చేసుకుంటానికి స్వస్థతలు ఇక్కడ అంటాడు. స్వస్థతలు ఇక్కడ అన్నారు. గడిచినటువంటి దినాల్లో దైవజనులు అందరూ స్వస్థతలు అన్నారు. ఎప్పుడైతే కరోనా రావటం జరిగిందో వీళ్ళందరూ ఏం చేశారు? దేవాలయాలన్నిటికీ తాళాలు వేసేసి ఆతగా కనుక వస్తే వీరు కూడా అదిగా ఎవరన్నా వచ్చి అవసరం బట్టి పాస్టర్ గారు మాకు మా ఇంట్లో అదిగా కనిపిస్తే మా అమ్మాయికి లేదంటే మా అబ్బాయికి కరోనా వచ్చిందయ్యా, దయచేసి ప్రార్థన చేయండి అంటే ఇంట్లో ఉండి కూడా కరోనా వచ్చిందట పలానా వాళ్ళకంటే తలుపు తీసే వాళ్ళకి ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో లేనటువంటి రీతిగా ప్రవర్తించినటువంటి వారుగా మొన్నటిదాకా కనుక జ్ఞాపకం చేస్తే స్వస్థతలు చేస్తాం, మహత్యాలు చేస్తాం, అద్భుతాలు చేస్తామంటూ అధిక ప్రజలను దోపిడీ చేసినటువంటి వీరు కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా తాళాలు వేసినటువంటి వారుగా ఉంటూ ఉంటానని చూడగలం. నేటి దినాల్లో చాలామంది యొక్క మందిరాలు కనుక మనం జ్ఞాపకం చేసుకులైతే వారి దగ్గర మనం వింటూ ఉంటాం, కచ్చిపులు అమ్మేటువంటి వాడుకుడు, నూనె అమ్మేటువంటి వాడుకుడు అధిక కనుక జ్ఞాపకం చేసుకులైతే యేసయ్య నామపేట సాక్ష్యం చూస్తున్నాం అనేటువంటి మాట చెప్తూ అతిగా డబ్బులు ఇచ్చి పనికి మాలినటువంటి వారిని ప్రేరేపించి అతిగా చెప్పించేటువంటి సాక్ష్యాలు కనుక చూసినట్లయితే నేను అన్న చేత ప్రార్థన చేయించుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను అక్క చేత ప్రార్థన చేయించుకున్నాను, నాకు పిల్లలు పుట్టారు. అదిగా చూసినట్లయితే పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేశాడు, మా అప్పులన్నీ తీరిపోయినాయి, మరొక బాధ పోయింది అంటూ పనికి మాలినటువంటి సాక్ష్యాలు అనేటువంటిది చెప్పుచూ అతిగా కనుక జ్ఞాపకం చేస్తే విశ్వాసులైనటువంటి వారిని తిన్నని మార్గం నుండి వంకర మార్గంలోనికి ఈడ్చుకుపోయేటువంటి పనికి మాలినటువంటి వారు దైవజనులుగా చాలామంది నేటి దినాల్లో మన మధ్య సంచరిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇదంతా ఒక బ్యాచ్ అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మరొకరు చెప్పేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే శనివారం కల్లా మా దేవాలయానికి వచ్చేసేయండి. ఎప్పుడు రావాలట? శనివారం మా మందిరానికి వచ్చేసేయండి. శనివారం ఇక్కడ జరిగేటువంటి మహా ఆరాధనలో మీరు మీ కుటుంబాలతో పాలు పొందండి. ఇక్కడ మేము బోగు పెడతాం, దాన్ని తినండి, రాత్రికి ఏడే పడుకోండి. ఆదివారం జరిగేటువంటి 2 ఆరాధనలో లేదంటే 3 ఆరాధనలో
ఇక్కడే ఉండండి. మీ ఇళ్లలో దినాలు, మీ ఇళ్ళలో సేవలు కనలేసి అక్కడున్న పాదిరి చేస్తాడు. మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అదిగా టైత్ దశం భాగం కావచ్చు, మరొకటి కావచ్చు, తీసుకొచ్చి మా హుండీల్లో పడేయండి అనేటువంటి పనికి మాలినటువంటి వారు చెప్పేటువంటి వారుగా ఉంటాను చూడండి. అందుకే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు పౌలు ద్వారా తిమోతితో తెలియజేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, తిమోతి జనులు దురదజములు కలిగినటువంటి వారి కల్పనా కథల వైపు తిరుగు కాలం ఒకటి వచ్చుచూ ఉన్నది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలి చూడగలరు. శోధకుడు అనేటువంటి అపవాదం అనేటువంటి వాడు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే, క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఏర్పాటు చేయబడినటువంటి వారిని మోసం చేయ నిమిత్తమై అదిగా కలిసి దేవుని ప్రజలైనటువంటి వారిని వంకర త్రోవ వైపు నడిపించేటువంటి ఆలోచన నిమిత్తమై చేసేటువంటి పని కనుక కలిసి చిన్న చిన్న కార్యాలన్నిటువంటి జరిగించి వాటిని బట్టి కనుక చూసినట్లయితే ఈడ్చుకుని పోయేటువంటి వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ప్రభు అనేటువంటి యేసయ్య తాను పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి సెలవిచ్చినటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడని, అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పేళ్ళ మీరు నమ్మకుడి. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ స్వస్థతలు అనగానే మంచం మీద పడిపోయి ఆడగలుగుతాం. ఇక్కడికి వెళ్ళగానే పిల్లలు పుడతారు అనగానే ఆడకెళ్ళిపోతాం. ఏడకెళ్ళంగానే ఉద్యోగాల సేనగానే ఆడకెళ్ళిపోతాం. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు ఆడకెళ్ళంగానే వ్యాపారం కలిసి వస్తుందంటే ఇంకో చోటకి వెళ్ళేటువంటి వారుగా ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు. అందుకే ఏసు అంటారు కదా, అక్కడ ఇక్కడ ఉన్నాడని మీరు చెప్తే నమ్మమాకండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఏసు అంటాడు కదా, మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం స్వస్థతల వైపు చూడమాకండి, మహత్కార్యాల వైపు చూడమాకండి, అద్భుతాల వైపు చూడమాకండి. మీరు చేయాల్సినటువంటి పని కలిసి విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుని వైపు చూడండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ నువ్వు ఎంత స్వస్థత పొందినా కానీ ఏదో ఒకరోజు చావక తప్పదు, అందులో ఎలాంటి సందేహమో లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. నిజంగా నువ్వు కనుక స్వస్థత పొందినట్లయితే నువ్వు ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం అనేటువంటిది ఎలా ఉండాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనస్థితిలో ఉన్నటువంటి, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలంగా భయంకరమైనటువంటి యాతనతో శారీరకంగా నలిగిపోయినటువంటి నా ఈ దీన బ్రతుకును చూచిన నా దేవుడు, నా రక్షకుడు, నా యేసు నన్ను బాగు చేశాడు అనగానే మా పాస్టర్ గారు చేశాడు. మీ పాస్టర్ గారు రోగం వస్తే ఆయన ఆడ ఉంటాడో ఆయనకే తెలియదు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ క్రెడిట్ వీ హ్యావ్ టు గివ్ అప్ టు అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, నాట్ ఫర్ ద పాస్టర్స్, నాట్ ఫర్ ద అదర్ పీపుల్ అనేటువంటి మాటను ఘనత, మహిమ, ప్రభావం అనేటువంటిది పాద్రి గారు కాదు. పనికిమాలినటువంటి మాటలు చెప్పుకుంటూ అతక కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఇది అని చెప్పని అతక కలిస్తే విర్రవిగుతనం ప్రదర్శించేటువంటి అతక కలిస్తే బోధకులకు కాదు, ఎవరికి ఇవ్వాలి ఘనత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే కేవలము దేవునికి మాత్రమే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడ. అయితే పిల్లలు నేటి దినాల్లో దైవజనులు ఎలా ఉంటున్నారంటే వాళ్ళను అతక కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పొగిడించుకోవటం, వాళ్ళ గురించి గొప్పలు చెప్పించుకోవటం అనేటువంటిది మొదలైతే ప్రాతిగా విశ్వాసులు అనేటువంటి వారు కూడా ఎలా దౌర్భాగ్యంగా తయారారంటే ఆ రీతిగా కనిపిస్తే దైవజనులను పొగిడేటువంటి వారుగా ఉంటుండొచ్చు. ఒకడు అంటాడు కదా, నాతో ఫోటో దిగితే 1,000, నాతో భోజనం చేస్తే 1,000, అదిగా నాతో కూర్చుంటే 1,000 అంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పనికి మాలినటువంటి వారి చుట్టూ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరుగులాడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను అంటాను, అదిగా కనిపిస్తే వాడు ఏ మంచి కేసులోనూ ఇరుక్కున్నట్లయితే నీ ఫోటోనే కనుక బయటపడితే వీడితో నీకేంటి స్నేహం అని నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తే అంతకంటే నీకు మంచి వేరొకటి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈరోజు అదిగా కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో అదిగా సంఘం అనేటువంటిది, విశ్వాసాలు అనేటువంటి వారు అదిగా కనిపిస్తే దైవజనులు అనేటువంటి వారు ముందుకు సాగుతూ ఉండగా ఇది కాదు క్రమము, ఇది అక్రమము. మన జీవితాలు దేవుడి కొరకు అదిగా కలగ చేయబడ్డవి. అసలు దేవుడు మనల్ని ఎందుకు కలగజేసుకున్నాడంటే మన గురించి మనం గొప్ప చెప్పుకుంటానికి కాదు, మనం ఆయనను మహింపరచడానికి. చదవండి, ఈ మాట గురించి నేను చెప్పడం కాదు, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆదిలోనే దేవుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఒక మాట తెలియజేస్తుంటాను. చాలా జాగ్రత్తగా వినండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చాలండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తెలుగు వెర్షన్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ పదాలు విని దాన్ని అర్థం చేసుకుంటానికి కాస్త కష్టంగా ఉంది. కానీ ఇంగ్లీష్ వెర్షన్లో కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతుంటాడు కదా, గాడ్ ఫార్మ్డ్ హిస్ పీపుల్ స్పెసిఫికల్లీ టు ప్రైజ్ హిమ్.
దేవుడు అదిగా ప్రజలను తన వారిని ఎందుకు కలగజేశాడంటే, ప్రత్యేకంగా ఎందుకు కలగజేశాడంటే ఆయనను మహిమపరచడానికి. అదే కదా ఇందా చెప్పుకున్నాం, దేవునికి మహిమ, మానవులకు కాదు. దేవునికి ఘనత, దేవునికి ప్రభావము, మానవులకు కాదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయనకు చెల్లించవలసినటువంటి మహిమ, ప్రభావము, ఘనత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, మనకు ఆపాదించుకొనుచు అతిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే మరింత ఉగ్రతకు అతిగా పాలయ్యేటువంటి దౌర్భాగ్యులుగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటారు. అందుకే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఆర్థిక చూస్తే పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నామంలో, నజరేయుడైనటువంటి యేసయ్య నామంలో ఆర్థిక చూస్తే అనేక అద్భుతాలు చేసినటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చేసినటువంటి, స్వస్థతలు చేసినటువంటి ఈ భక్త మహాశయుడు కనుక జ్ఞాపకం చేస్తే పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనడం లేదు. చాలామంది చూడండి నేటి దినాల్లో దైవజనులు చెప్తుంటారు, నేను పలానూరులో దెయ్యాలు వెళ్ళగొట్టాను, నా గురించి అక్కడ ఏం చెప్పుకుంటున్నారు. పలానా ఊర్లో కనుక చూస్తే పలానా వాళ్ళకు ప్రార్థన చేశాను, నా గురించి ఏం చెప్పుకుంటూ ఉంటున్నారు అనేటువంటి మచ్చను అడిగేవారిగా ఉంటూ ఉంటాను. చూడగలం మన దౌర్భాగ్యం ఏంటంటే విశ్వాసులు కూడా అలాగే తయారు. ఒక ఆవిడ, నేను నండూరు అనేటువంటి ఊరిలో ఏమన్నాడు, మన డేవిడ్ వాళ్ళ ఊరిలో పనిచేసేటప్పుడు ఆమెగా 65 సంవత్సరాలు. అప్పుడు నా కింద 4 ఊర్లు ఉండేటువంటివి, 4 ఊర్లు తిరిగేటువంటి వాడిని. అదిగా కానీ చూస్తలేదు. ఒకరోజు వచ్చి అయ్యా ప్రార్థన చేయాలంటుంది. అప్పటికి నేను ఆ ఊరు తిరిగి నాకే నీరసం వచ్చేసి ఇప్పుడు ఇంటికి పోదామని చెప్పని నేను చూస్తుంటే అయ్యా ప్రార్థన చేయాలంటుంది. సరే అని అదిగా ప్రార్థన చేయకపోవటం బాగదులు అనేటువంటి ఉద్దేశంతో చేద్దాం తల్లి, ఇంతకీ ఏంటి నీ బాధ అంటే ఆమె అంటది కదా, 65 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఆమె అంటది, అయ్యా ఏం లేదు నాయన, మోకాళ్ళ నొప్పులు నాయన. 65 సంవత్సరాల ప్రాయంలో మోకాళ్ళ నొప్పులు రావా? అప్పుడు నాకు దరిదాపు 35 సంవత్సరాలు ఎంత ఉంది. అప్పుడు కనుక జ్ఞాపకం చేసుకులైతే 4 ఊర్లు తిరిగేసరికి మోకాళ్ళ నొప్పులు కాదు కదా, కళ్ళు కూడా తిరిగి అదిగా చూసుకులైతే హాస్పిటల్ ఒక 1 రోజులు పడుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉంటూ ఉంటాను జ్ఞాపకం. అంటే మానవుల యొక్క ఆలోచన ఎలా ఉంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే అదిగా చూసుకులైతే 90 సంవత్సరాలు బతకాల, 100 సంవత్సరాలు బతకాల, 110 బతకాల, 150 బతకాల. ఈ బ్రతికేటువంటి విధానం కూడా జ్ఞాపకం చేస్తే దగ్గు రాకూడదు, జలుబు రాకూడదు, మోకాళ్ళ నొప్పి రాకూడదు, అదిగా చూస్తే కన్నులకు మసక రాకూడదు, ఎలాంటి అనారోగ్యం అనేటువంటిది రాకూడదు అనేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ దినాన కనుక చూస్తే ఇలాంటి బలహీనతలో, ఇలాంటి వ్యామోహంలో, ఇలాంటి అతిగా కనుక జ్ఞాపకం చేస్తే పనికిమాలిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన బలహీనతను గుర్తెరిగినటువంటి పనికిమాలిన దైవజనులు మనం బాగా వాడుకున్నాడు. నండూరులోనే మీటింగ్స్ పెట్టాం. ఓ రోజు స్టేజ్ కట్టాం, కర్రలు పెట్టి పెద్ద ఎత్తులో. అది చాలా ఎత్తు ఉంది, నేను ఎక్కడానికే చాలా కష్టంగా ఉంది. అయితే మావాడు ఒకడు వచ్చాడు, మీరు కూడా ఎరుగుదురు, అతని పేరైతే చెప్పదలుచుకోలేదు. అయితే వచ్చాడు, అన్న కొద్దిసేపు ప్రసంగం చెప్పంటే, లేదబ్బాయి టైం 10:30, 11 అవుతుంది, ఒక పని చేస్తాను, నేను స్వస్థతలు చేస్తాను అన్నాడు. ఇక నాకు నవ్వు వచ్చేసింది. చిన్న కీర్తన పుస్తకం అంటే ఇట్లా ముఖం అడ్డుకు పెట్టుకుని, అరే స్వస్థతలు చేయటం ఏంట్రా, ఇప్పుడు దాకా వాళ్ళు జిలేబీ అమ్మారు, నేను ఇప్పుడు అదిగా పునుగు బోండాలు అమ్ముతాను అన్నట్టుంది, లేదంటే ముగింపు ప్రార్థన లేదా అబ్బాయి నేను స్వస్థతలు చేస్తాననే మాట చెప్పేసరికి, నీ తిప్పలేదో నువ్వు పడు, నన్ను మాత్రం దీనిలోకి లాగకు అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో ఇక మొదలు పెట్టేట్టులారా అధిక కన్సల్తే యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు అన్నాడు. ఏమో మీకు బాగానే వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి అన్నాడు. అందరూ 60 సంవత్సరాలు అందరూ చేతులు ఎత్తారు. మీరు అందరూ పైకి రండి అన్నాడు. పైకి రండేసరికి వాళ్ళు అప్పుడే ముసలోళ్ళు, మోకాళ్ళ నొప్పులు, నేను ఎక్కడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కనుక చూసినట్లయితే పైకి ఎట్టగొట్ట తిప్పులు పడి పైకి వచ్చారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, మీలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది, కాబట్టి మీరు కూడా బలంగా విశ్వాసంలో ఉండండి అని చెప్పని ఏదేదో చెప్పాడు, అది ఇది అని చెప్పేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు ఎలా ఉందన్నాడు. అనేసరికి కనుక చూసినట్లయితే ఒక ఆమె ఉంది కదా, పాస్టర్ గారు చాలా బాగుందండి, పాస్టర్ గారు చాలా బాగుంది, తగ్గినట్టేనా అన్నాడు. తగ్గింది అన్నాడు. నాకు కూడా ఊరి ఏంట్రా బాబు, నేను మీరు సరిగా అర్థం చేసుకోలేదు అనుకున్నాను. తర్వాత రెండో ఆమెకి చేశాడు, అదిగా అన్నాడు. అమ్మ ఎలా ఉంది అన్నాడు. కాస్త పర్లేదు అన్నట్టుంది. వెళ్ళి ప్రార్థన చేసుకో జాగ్రత్తగా అన్నాడు. 3వ ఆమెకి చేశాడు, 4వ ఆమెకి చేశాడు. అదిగా కన్సల్తే అన్నాడుగా అని చెప్పి అంటా ఉన్నాడు. అదిగా కన్సల్తే ఆమెటది కదా, అయ్యా ఏం తగ్గలేదని ఆయన అన్నాడు.
ఏం తగ్గలేదు నాయన, అలాగే ఉంది అనేటువంటి మాట చెప్తుంటే మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళీ ఏదో కేకలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంది అనేటువంటి మాట చెప్పేసరికి ఆయన అంటున్న మాట కలుస్తుంది, నువ్వు సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్త ప్రార్థన చేసుకో, అప్పుడు తగ్గుతుంది అనే మాట తెలియజేస్తుండొచ్చు. స్టేజ్ మొత్తం దిగాం, అది కాక భోజనాలు చేస్తున్నాం, రాత్రి దరిదాపు 12:30 1 గంట అవుతుంది. ఆ సభలో కనుక జ్ఞాపకం చేస్తుంది, అన్న ఎందుకు వచ్చింది తిప్పలరా బాబు నీకు, అసలు ఏంట్రా ఈ తిరణాలంటే వాడు నాతో చెప్పినటువంటి మాట కలుస్తుంది, ఏం లేదు అబ్బా మొన్న దొరలు వచ్చారు, వెళ్తా వెళ్తా నాకు మీ వదినమ్మకి స్వస్థత వరం ఇచ్చి వెళ్ళారు అన్నాడు. ఏమి ఇచ్చి వెళ్ళారట? దొరలు వస్తే ఏమి ఇచ్చి వెళ్తారు? వాళ్ళు వాడుకున్న కోట్లు, బ్లేజర్స్, లేదంటే వాళ్ళు వాడుకున్నటువంటి ఏదైనా ఐటమ్స్, లేదంటే వాళ్ళు తిరిగిన బండో కారో ఇచ్చి వెళ్ళారంటే దట్స్ యాక్సెప్టబుల్. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఎందుకంటే అది వాళ్ళ కష్టార్జితం. పరిశుద్ధాత్మ వరం, స్వస్థత వరం, అది ఎవరు ఇచ్చేది అంటే దొరలు మీ పాద్రికి ఇచ్చేది కాదు, మీ పాద్రి గారు ఇంకోళ్ళకి ఇచ్చేది కాదు, అది దేవుడు వారి వారి విశ్వాసం బట్టి ఆయన యందు నమ్మికగా ఉంచినటువంటి వారికి ఇచ్చేటువంటి వరమే. కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అదేదో కొట్టుల్లో కొనేటువంటిదో లేదంటే ఒకడు మరొకడికి ఇచ్చేటువంటిదో కాదు అనేటువంటి మాట తెలియజేస్తారు. 7 దినాలు కనుక జ్ఞాపకం చేస్తుంది, ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మన లేజినెస్ని బట్టి ఫోన్ అనేటువంటిది ఛార్జింగ్ పెట్టుకుంటాం, మర్చిపోతాం. ట్రైన్ కనుక ఎక్కితే 100 మంది ఛార్జ్ చేస్తూ ఉంటారు, సార్ నా మొబైల్ డిశ్చార్జ్ అయిపోయిందండి, ఛార్జర్ ఇస్తారంటే వెంటనే ఇచ్చేస్తారు. అలాగే వీడేం చెప్తున్నాడు, స్వస్థతావరం కూడా నాకు ఇచ్చెళ్ళారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, దీని అంతటా కారణం ఏంటంటే మనము ఇలాంటి బలహీనతలో ఉన్నంతకాలం మన బలహీనతను అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకునేటువంటి దైవజనులు వారి పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వాటిని పెంచుకోవాలని ఆరాటపడేటువంటి దైవజనులు చాలామంది మన చుట్టూ కనుక జ్ఞాపకం చేస్తుంటే పిల్లారా, అదిగా చాలామంది తిరుగుతూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనము కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంధకారంలో పడిపోయినటువంటి వారమే మనము. అతిగా కలుస్తే జ్ఞాననేత్రం అనేటువంటిది మూసుకున్నటువంటి వారమే. బైబిల్ పట్టుకున్నవాడల్లా దైవజనుడు అంటాం, బైబిల్ పట్టుకున్నవాడల్లా వాడికి ఆది కాండం ఏడుందో తెలీదు, ప్రకటన గ్రంథం ఏడుందో తెలీదు, యేసై ఏంటో తెలీదు, శిష్యులు ఏంటో తెలీదు, యేసై ఎందుకు వచ్చాడో తెలీదు, ఆయన పరిస్థితి ఏంటో తెలీదు. అదిగా బైబిల్ పట్టుకుని అదిగా ప్రార్థన చేస్తాడంటే బైబిల్ పట్టుకుని 2 తాటాకులు వేసుకుని ఒక గుడి చేశాడంటే మా ఇంటి పేరు వాళ్ళందరూ వెళ్ళిపోవాలా, మా లైన్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలా, మా వాళ్ళందరూ వెళ్ళిపోవాలా అనేటువంటి రీతిగా కనుక జ్ఞాపకం చేస్తే పోయి మనమే మన నాశనం అనేటువంటి దాన్ని అదిగా చూస్తే పదిలపరుచుకుంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి అందుకే క్రీస్తు ప్రేమించండి వల్ల దేవుడు మనల్ని ప్రేమించి అతిగా పరిచర్య భారం అనేటువంటిది అప్పగిస్తే దేవుడు మనల్ని ప్రేమించి ఆయా సమయాల్లో ఆయా స్థితిగతులు బట్టి ఆయా వ్యక్తులు అనేటువంటి వారికి స్వస్థతలు అనేటువంటివి, మహత్కార్యాలు అనేటువంటిది, సూచక్రియలు అనేటువంటి చేసి ఆయన యొక్క నామాన్ని మహిమపరచమని చెప్తే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నైతే కృప చూపి మనల్ని బలపరిచి ఆయన మహోన్నతమైనటువంటి సేవలో బలమైన సాధనంగా వాడుకుంటున్నటువంటి ఆయనను మహిమపరచాలే కానీ మనల్ని గణపరుచుకోకూడదు. కొంతమంది సువార్త సభలు పెడతా ఉంటారు. రెవరెండ్ డీకోలు చక్రధర్రావు నేనే పెట్టాను అనుకోండి, రెవరెండ్ డీకోలు చక్రధర్ స్వస్థత వరములు కలిగిన దైవజనులు అనుకో. నిజంగా విశ్వాసాలు తెలివైన వాళ్ళైతే నన్ను 2 తాళ్ళతో కట్టేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు తిప్పాలి సభల సంగతి తర్వాత. ఎందుకంటే స్వస్థత వరం కలిగినాడు కదా, వార్డుకి తిప్పి కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరిని లేపమనాలి, హాస్పిటల్కి తాళాలు ఇప్పించేయాలి. గుంటూరులో ఏ హాస్పిటల్ నడవడానికి వీళ్ళేనే లేదు అన్నటువంటిదిగా. ఎందుకంటే స్వస్థతలు నేను కదా చేసేది, స్వస్థతలు ఎవరండి చేసేది? పాదిరా? స్వస్థతలు ఎవరు చేసేది? మరొకడు అంటే కాదు, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా దేవుడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలు ఇందులో మరొక మర్మం ఏంటంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ స్వస్థతలు కూడా అందరికీ కలగాలన్న నియమమేమీ లేదు, అందరికీ కలగాలన్న నియమమేమీ లేదు అనే మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చేస్తూ ఒకటికి అతిగా ఆరోగ్యం అవసరం, ఒకటికి డబ్బు అవసరం, ఒకటికి అధికారం అవసరం, ఒకటికి మరొకటి అవసరం. ప్రభువు వారి వారి స్థితిగతులు బట్టి వారిని ఎందు నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడో ఆ క్రమంలో భాగంగా వారిని బలపరుచుకుని వారికి ఏం కావాలో అది ఇస్తాడే కానీ
మనం వాతికాకాంక్షలు అయితే మనంతట మనంగా పొందేటువంటివి కాదు అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తాం. చూడండి ప్రియులారా, సత్యాన్ని మర్చిపోయిన దినాల్లో దైవజనులు అనేటువంటి వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య నామం పేరట పనికిమాలినటువంటి బోధలు అనేటువంటి వాటిని చేయొచ్చు. వాళ్ళను గొప్ప చేసుకుంటూ అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే, వాళ్ళను కనుక జ్ఞాపకం చేస్తే పొగిడించుకుంటూ, అతిగా కనుక యేసయ్యను అతిగా తగ్గించేసేసి నేటి దినాల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలామంది పనికిమాలినటువంటి వారుగా తయారవుతూ ఉంటారని జ్ఞాపకం చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని నేను విమర్శించాలనేటువంటి ఆలోచన అనేటువంటి నేను చేయట్లేదు. కానీ ఒకసారి అదిగా పెద్ద ఆయన మనం అనేంత అర్హులం కాదు. పిడి సుందరరావు గారిని ఆలోచన చేయండి. పిడి సుందరరావు గారిని ఆలోచన చేయండి. ఆయన కూర్చున్న విధానం ఎలా ఉంటుందంటే ఒళ్ళంతరకు తీసి కూర్చుంటట. ఎవడు ఈ పిడి సుందరరావుని ఎదుర్కొనగలిగినా మనగాడెవడైనా దేవుడిని జ్ఞానం ఇచ్చాడు, నో డౌట్ అట్ ఆల్. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇస్తే మనం ఏం చేయాలా? తలెగరేయకూడదు. జ్ఞానం ఇస్తే ఏం చేయాలా? ఆ జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి జ్ఞానముతో మరి 10 మందిని దేవుని వద్దకు నడిపించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తారు. మీరు పాడతారు కదా, దేవుడు స్వరమిదిగో కొను మీ ఊరు మొత్తం మీద పోట్లాడతాననే స్వరం, లేదంటే నాలుకిస్తే గొంతిస్తే మూగోడుగా చేయకుండా ఉంటే అది కాకపోతే ఏం మీద ఆమెకు చెప్పి ఆ మీద ఆడికి చెప్పి ఇంకోటి మీద ఇంకోటి చెప్పి ఇంటింటికి ముళ్ళేసి అదిగా ఊరు మొత్తం పేట మొత్తం తగలబెడతానక కాదండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రతి స్థితిని బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని మహిమపరచడానికి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఏదైనా చిన్న ఆధిక్యత మనలో కనుక ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే నేను 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 అంటూ అదిరిపడేటువంటి వారుగా, మనల్ని మనం గొప్ప చేసుకునేటువంటి వారుగా ఉంటున్న విధానాన్ని గమనించుచున్నటువంటి ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, మా గురించి మేము ప్రకటించుకున్నట్టుకు మేము రాలేదు, మా గురించి చెప్పుకోవడానికి కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చదవండి 4వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం మరలా ఒకసారి చూస్తే, మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటూ ఏంటమ్మా చదువు, మేము మమ్మను గూర్చి ప్రకటించుకునటం లేదు, మేము ఏ పాటి వారం. గమనించండి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మమ్మను గూర్చి మేము ప్రకటించుకున్నటకు మేము ఏ పాటి వారం. మనము ఏ సందర్భంలో మాట్లాడుకోవాల్సి వచ్చినా అబ్రహాము అన్న ప్రస్తావన లేకుండా మ్యాక్సిమం ముగించాం. అటు అబ్రహాము ఏమన్నాడో తెలుసా? మీరు అందరూ ఎరుగుతారు కదా, ఇదిగో ప్రభు కోపపడిన ఎడల ధూళి వంటి వాడను, ఇదిగో నీ దాసుడను స్వామి. అదిగా కనుకైతే ఎందుకు పనికిరానిటువంటి మట్టివాడను ఒట్టివాడను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, అంతటి గనుడు ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఇన్ ద హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుండి చివరి దాకా కనుక జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాముకు సంబంధించినటువంటి మూలాలు కూర్చున్నటువంటి ప్రస్తావన అనేటువంటిది లేకుండా ముగియదు. అంతటి గనుడు అంటాడు కదా, ఇదిగో నేను ధూళి వంటి వాడిను అంటే మనం ఏం చేస్తున్నాం? అదిరి పడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే మనకు కనుక వస్తే గొప్ప రావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కొంతమంది అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే దేవుని మందిరంలో కూడా జ్ఞాపకం చేసుకులైతే ఆధిక్యత కోరుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఏంటంటే మమ్మల్ని చూసి నవ్వలేదు, పాస్టర్ గారు ఏంటంటే మమ్మల్ని చూసి విష్ చేయలేదు అంటూ అదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది. పిల్లల ఆధిక్యత కోరుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటాను, జ్ఞాపకం చేస్తుంది. దిస్ ఇస్ ద ప్లేస్. అదిగా ఈ స్థలం అనేటువంటిది ఎందుకంటే ఇది దేవుని గణపరచడానికి కానీ మనుష్యులు గణపరుచుకోవటానికి కానీ కాదు అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథం ఇచ్చినటువంటి సాక్ష్యం కనుక జ్ఞాపకం చేస్తే, అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటాడు అనేటువంటి మాట చెప్తే, ఆ వ్యక్తి మరెవరో కాదు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అనేటువంటి అనేక స్థితిని ఒకసారి కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రీచ్. ఆయన ఒక శక్తివంతమైన
ప్రసంగికుడు. ఆయన అరణ్యంలో ఉండి ప్రసంగాలు చేస్తూ ఉంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గలలయ, సమరయ, యోదయ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కనుక జ్ఞాపకం చేసుకులైతే పరుగులు పెట్టి ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి వారుగా ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంతలో మహోన్నతమైనటువంటి అధిక శక్తి కలిగినటువంటి, సామర్థ్యత కలిగినటువంటి, దైవజనుడుగా ఉన్నటువంటి, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అనేటువంటి ఆయన ఒకానొక దినాన మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తారు. అరే పిచ్చోళ్ళారా అంటూ ఆయన అంటాడు, మీరు నా వైపు చూస్తారేంట్రా, నేనేదో మనగానని మీరు వెర్రి భ్రమలో ఉన్నట్టున్నారు, నన్ను చూడమాకండి, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఏంటో తెలుసా? మీకు అర్థం కావట్లేదు, అందుకే మీరు నన్ను చూసి నేనేదో మనగాడిని అనుకుంటున్నారు. నేను కాదు అంటూ ఆయన అంట కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఎంతటి శక్తివంతుడో తెలుసా? మీరు నన్నేదో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నన్ను చూస్తున్నటువంటి మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను ఏంటంటే, మీ దృష్టిలో అంతగా ఉన్నటువంటి నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా అర్హుడను, పాత్రుడను కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంతగా తగ్గించుకున్నటువంటి విధానం అనేటువంటి దాన్ని, అంతగా గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుని గణపరిచినటువంటి విధానం అనేటువంటి దాన్ని అక్కడ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానులో మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అందరి బట్టే క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ప్రభు అనేటువంటి యేసయ్య ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆదిగా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి అక్కడ ఉన్నటువంటి వారందరూ మాట్లాడుతున్నప్పుడు యేసు స్వామి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఒక సంగతి చెప్పాలి. అదేంటో తెలుసా? స్త్రీలు గనిన వారిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడు లేడని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి క్రీస్తు ప్రియుల కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దేవుణ్ణి రుచి చూచి రూపాంతరం అనేటువంటిది, రూపాంతరం అనకూడదు కానీ ప్రియులారా, దేవుని రుచి చూచి ఘనత, మహిమ, ప్రభావము దేవునికే, మానవులకు కాదు అనేటువంటి దాన్ని అంగీకరించినటువంటి విధానం బట్టి దేవుడు యోహానును అదిగా హెచ్చిస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. మరొక వ్యక్తిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఆదిగా కన్సొస్తే దేవుడు అనేటువంటి మహోన్నతమైనటువంటి యెహోవా యొక్క కృపను బట్టి, తన తండ్రి అయినటువంటి దావీదు ఆదిగా సమకూర్చినటువంటి వస్తు సముదాయాన్ని బట్టి, రాజు అయినటువంటి సొలొమోను చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదిగా దేవుని యొక్క ఘనత కొరకే ఒక శ్రేష్టమైన, ఒక యోగ్యమైన, ఒక సుందరవంతమైన మహా దేవాలయాన్ని నిర్మించాడు. నిర్మించే బంగారంతో దాన్ని పొదిగాడు. కనపడ్డ వాళ్ళందరూ ఎట్ట కట్టించాను నేను అంటున్నాడా? నేను ఎట్ట కట్టించాను ఈ దేవాలయం, నేను ఎట్లా కట్టించాను, దీన్ని ఎట్లా తయారు చేయించాను, దాన్ని ఎట్లా తయారు చేయించాను, నేను దీని సంగతి ఏంటి, దాని గురించి ఏంటి అని ఆయన అనలేదు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన దేవాలయ ప్రతిష్ట పండుగ నాడు దేవుడైనటువంటి యెహోవాకు ఒక విస్తారమైనటువంటి ప్రార్థన చేయొచ్చు అంటాడు కదా, దేవా యెహోవా అంటూ సంబోధిస్తూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలం, నేను కట్టించిన ఈ దేవాలయము ఏ పాటిది? యెరూషలేము దేవాలయం అంటే మనందరికీ చాలా గొప్ప. ఆ దేవాలయాన్ని బట్టే అక్కడ యూదులకు గర్వం ఏంటో తెలుసా? యూదులు గర్వించడానికి కారణం ఏంటంటే దేవాలయమే. యూదులు అంతగా పదే పదే తన్నులు తినడానికి కారణం ఏంటంటే, వాళ్ళ గర్వానికి చాలా కారణాలు ఉన్నాయి. వారు మంచి ఎత్తు కలిగినటువంటి వారు, మంచి రంగు కలిగినటువంటి వారు, మంచి బలం కలిగినటువంటి వారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలో ఎవరికి లేని బంగారు దేవాలయం వాళ్ళకే ఉంది. ఎవరికి లేని దేవాలయం వాళ్ళకే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే దేవుడు అంటాడు కదా ప్రియులారా, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ చూజన్ పీపుల్. మీరు నాచే ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వీళ్ళు. అందుకే వీళ్ళకి అహంకారం, అందుకే వీళ్ళకి గర్వం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడ అందుకే ప్రభు అనేటువంటి దేవుడు చేసిన పరంగా చూసుకులైతే వీళ్ళ బ్రతుకులన్నీ ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒకటి దగ్గర బానిసలుగానే ఉన్నారు, ఎవడో ఒకటి దగ్గర తన్నులు తిన్నటువంటి వారుగానే ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తుని ప్రేమైనటువంటి అంతటి గొప్ప దేవాలయం కట్టించినటువంటి రాజు అనేటువంటి సొలొమోను ఏమాత్రం అదిరిపట్టలేదు, ఏమాత్రమో నేను కట్టాను అనేటువంటి మాట మాట్లాడలేదు. అన్నాడు కదా, దేవా యెహోవా ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ దేవాలయము ఏ పాటిది అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి నిజమే క్రీస్తుని ప్రేమించబడి వాళ్ళ మన దేవుడు అనేక ఔన్నత్యం గురించి మరొక సందర్భంలో మరొక ఆయన
తెలియచేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడు ఉన్నారు చూశారు. ఆయన అలాంటి వాడు అంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అనేటువంటి మాట తెలియజేస్తుండ. మరొక ఆయన అంట కదా క్రీస్తు ప్రేమైనటువంటి మన దేవుడు ఉన్నాను చూశారు. ఆయన అలాంటి వాడు తెలుసు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సంచరించువాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకో. మరొక ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు యుద్ధశూరుడు. మరొక ఆయన అంట కదా మన దేవుడు సర్వ శక్తివంతుడు, సార్వభౌమాధిపత్యం కలిగ. మరొక ఆయన అటు కదా మన దేవుడు ఏంటో తెలుసా, ఆయన దగ్గర ఏముందో తెలుసా, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడడం నా జేబులో 100 రూపాయలు ఉంటే నన్ను ఆపటం కష్టం. నా దగ్గర ఉంది కాబట్టి ఈయన్ని కొంట, ఆడిని కొంట, అది కొంట, ఇది కొంట అంటూ పనికిమాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. అయితే మన దేవుడు కనుక జ్ఞాపకం చేసినట్లయితే అది కనుక చూస్తే క్రీస్తునందు ప్రేమైనటువంటి ఆయన లేకుండా ఏమి లేదు, ఆయన లేకపోతే మొత్తం సున్నా. అంత స్థితి కలిగినటువంటి వాడు మన దేవుడు అని వాడు తెలియజేస్తుంటారు. ఆ స్థితిని గుర్తిరిగాడు కాబట్టి సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత అంటాడు కదా, ఆకాశ మహాకాశం నిన్ను పట్టజాలవు నాదా, నేను కట్టించిన ఈ దేవాలయమో ఏ పాట ఇది, అయ్యా 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 నా ప్రార్థన ఆలకించు, నీ సన్నిధి అతిగా కనిపిస్తున్నట్లయితే ఈ దేవాలయంలో నిరంతరము ఉండుగాక, నీ నేత్రములు ఈ దేవాలయం తట్టు నిరంతరము తెరవబడి ఉండుగాక. సొలొమోను చేసిన ప్రార్థన మొట్టమొదటిగా అన్నట్టు కదా, నేను కట్టించినటువంటి ఈ దేవాలయం తట్టు నీ కన్నులు నిరంతరము తెరవబడి ఉండుగాక. ఇక్కడ నీ దాసులైనటువంటి నేను, నీ ప్రజలైనటువంటి ఇజ్రాయెలు చేసే ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించు నాదా, సమాధానాన్ని సహాయాన్ని దయచే అంటాడు. అంతటి తాకుండా ఆయన అంటాడు, అయ్యా 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 నీ దాసునైనా నేను నీ ప్రజలైన ఇజ్రాయెల్ మాత్రమే కాదు సుమి, నీ ఔన్నత్యాన్ని గుర్తెరిగి, నీ బాహుబలమును, నీ ప్రభావమును, నీ ఘనతను గుర్తెరిగి ఆయా ప్రదేశాల నుంచి వచ్చి చేరి ఇక్కడ అన్యులు చేసేటువంటి ప్రార్థన కూడా నువ్వు ఆలకించి వారికి కూడా నువ్వు సమాధానాన్ని సహాయాన్ని అందించాలి అని మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంతగా తగ్గించుకున్నటువంటి వాడిగా ఇక్కడ సొలొమోను అనేటువంటి ఈయన మనకు కనపడుతూ ఉంటాను, జ్ఞాపకం చేస్తారు. చూడండి పిల్లలు ప్రారంభంలోనే చెప్పుకున్నాం, యెషయా గ్రంథం 43:21 దేవుడి గురించి అంటాడు కదా, నా నిమిత్తం దేవుడు మానవులు ఎందుకు కలుగజేసుకున్నాడు, టు ప్రైజ్ హిమ్, ఆయన్ను అదిగా స్తుతించడానికి, మహిమపరచడానికి, అంతేగాని మనలను మన గురించి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదిగా భజన చేయించుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి కాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏదైనా కలిగినట్లు, ఏదైనా గొప్ప అనేటువంటిది కలిగినటువంటి సభలో మనం చెప్పాల్సినటువంటి ఒకే ఒక మాట కనుక జ్ఞాపకం చూసుకుంటే అదిగా నేను 10వ తరగతి పాస్ అయ్యాను అనుకోండి, 10వ తరగతి పాస్ అయినటువంటి నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నేను కష్టపడ్డాను, కరెంటు పోతే లాంతర్ పుట్లు పెట్టుకున్నాను, అన్నం తినలేదు, నిద్రపోలేదు, ఆటలకు పోలేదు, ఇంకో పని చేయలేదు, చదివాను 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 బాగా మార్కులు తెచ్చుకున్నాను. నో, అది కాదు, అది కాదు. తల్లిదండ్రులు కూడా బిడ్డల గురించి ఏం సాక్ష్యం చెప్పాలా, మా బిడ్డలు కాదండి, దేవుడే మా బిడ్డలకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, సమయస్ఫూర్తిని దయచేశాడండి. అందుకే వాళ్ళకి అన్ని మంచి మార్కులు వచ్చినాయి. మా బిడ్డలదేం లేదండి, అంతా దేవుడేనండి, అంతా దేవుడేనండి, ఆయన లేకపోతే ఏమీ లేదండి అనేటువంటి మాట చెప్పాలి. కానీ క్రీస్తు ప్రేమైనటువంటి అంతా నేనే అనేటువంటి ఆలోచన కనుక చేసినట్లయితే మన బ్రతుకులు ఎలా ఉండవండి, రాజు అయిన నెబుకద్నెజరు వలె, రాజు అయిన నెబుకద్నెజరు వలె అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగా అటు స్థితి అనేటువంటిది గుర్తెరిగినటువంటి వాడిగా ఈ పౌలు ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతూ అంటాడు, మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవడం లేదు, మా గొప్పలు చెప్పుకోవడం కాదు, మా ఆధిక్యతలు అనేటువంటిది, మా బడాయి అనేటువంటిది కాదు. కానీ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన్ను ప్రకటించడానికి వచ్చాము, ఆయన ప్రభువు, హీ ఈజ్ అవర్ లార్డ్, we are just his savior, we are just his slaves, మేము ఆయన దాసులము, బానిసలము, పనివారము అనే మాట తెలియజేస్తుంటాను. చూడను, ఉత్తరాలు రాయటం నేర్చుకోవాలంటే పౌలు దగ్గరే నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తుంటారు పెద్దలు. పౌలు ఎట్లా ప్రారంభిస్తాడో తెలుసా, క్రీస్తు యేసు దాసుడును, ఆయన పరిచారకుడును. మనం కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటాం, పెద్దలకు రాయాల్సి వచ్చింది అనుకోండి, ఏమని రాస్తాం, రెస్పెక్టెడ్ సార్, మేడం. తెలుగులో రాయాల్సి వస్తే ఘనమైన అమ్మ,
ఘనమైన అయ్యా అంటాం. ఆ పదం కనపడంగానే లెటర్ మీద ఇంకొక 5 నిమిషాలు దృష్టి ఉంటుంది. అది కనపడలేదు అనుకోండి, వెంటనే చూస్తే అది అంత ముఖ్యమైన లెటర్ గాక అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. చూడ పౌలు ఉత్తరాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు యేసు దాసుడను, క్రీస్తు ఖైదీని అంటూ అదిగా కనుక చూస్తే చాలా చక్కగా పౌలు ఉత్తరాలు అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అని వాడు తెలియజేస్తుంటారు. అంతగా తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు అందు ప్రేమైనటువంటి వాళ్ళ గొప్ప సంఘాలు కట్టగలిగినటువంటి మహాభాగ్యాన్ని అదిగా కనుక శిష్యులు కూడా అనుగ్రహింపబడినటువంటి ఆ గొప్ప ధన్యతను ప్రభు అయినటువంటి పునరుద్ధరణ అయినటువంటి యేసయ్య ఈ పౌలుకు అనుగ్రహించిన వాడిగా ఉంటూ ఉంటాను. జ్ఞాపకం చేస్తా, పౌలు యేసయ్య నామం పేరేట యేసయ్య బలపరిచినటువంటి విధానం బట్టి 3 గొప్ప మిషనరీ పరిచర్య ప్రయాణాలు అనేటువంటి వాటిని జరిగించినటువంటి వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఇంతగా దేవుడు వాడిని గణపరచడానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదే, వారు దేవుని నామాన్ని రుచి చూశారు. పాటలు పాడుతుంటాం కొన్ని సందర్భాలు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచా దేవుని రుచి చూచిన మనం వెనక తిరిగి చూడటానికి వీలేక, అవునా కాదా? మీ ఇంట్లో అందరు కలిసి పెళ్ళికి బయలుదేరుతున్నటువంటి సమయంలో స్నానాలు చేసేసారు, నూతనమైనటువంటి వస్త్రాలు ధరించేసుకున్నారు, పౌడర్లు అత్తర్లు చల్లేసేసుకున్నారు. ఆ సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మీ ఆయనో మీ అబ్బాయో మీ అమ్మాయి వచ్చి, మమ్మీ అంట్లు కడగకుండా మాత్రం నేను బాగానే నువ్వు అంట్లు గడికి పోవాల్సిందే అందనుకో, మీ ఆయన అంట్లు గడికి పోవాల్సిందే అన్నాడు అనుకో, మా ఆయన బంగారం, ఇల్లు అంటే ఎంత శ్రద్ధో, నీట్నెస్ అంటే ఎంత ప్రాణమో, అంట్లు కడికి పోమంటున్నాడు అని చెప్పి గబగబా అంట్లు తవ్వుతారా ఏమ్మా? ఆ రోజు మహాభారత యుద్ధం జరగాల్సిందాడ. ఇందాడదాకా ఆడకపోయావు నువ్వు. నేను స్నానం చేసేటప్పుడు, నేను బట్టలు అతిగాను కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు, నేను పౌడర్ రాసుకునేటప్పుడు, నేను అది అత్తలు రాసుకునేటప్పుడు అంతా సైలెంట్గా ఉండి నువ్వు కావాలని ఎట్లా చేస్తున్నావు? ఇంత నీట్గా రెడీ అయినటువంటి నేను ఏంటిది మలినమైన పాత్రల జోలికి ఇప్పుడు పోను. అవసరమైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్లేట్ 2 సార్లు కడుగుతా, అంతేగాని ఇప్పుడు మాత్రం అసలు ఆ వంటగదిలోకి వెళ్ళేటువంటి అవకాశాలన్నీ లేదు. అవసరమైతే ఫంక్షన్ మానేసేసి కొట్టుకుంటానికైనా రెడీయే, విడాకులకైనా రెడీయే అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రియులారా, ఈ విధమైనటువంటి విషయంలో యందు ఇంత శ్రద్ధ, ఇంత ఆసక్తి, ఇంత ప్రేమ అనేటువంటిది కనపరుచుతున్నటువంటి మనము మరి దేవుని రుచి చూసిన వారిగా ఉంటే అది కాకపోతే అనేక ప్రభావము, అనేక మహత్యం అనేటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి వారికి ఉంటే, భక్త మహాశయుడు పౌలు అంటాడు కదా, కుక్క తన వాంతికి తానే తిరిగినటువంటి చందాన్న నువ్వు వెనక తిరగకూడదు కదా. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి నీవు, నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి నీవు తిరిగి మళ్ళా వెనక్కు ఎలా వెళ్తావు? కుదరదు కదా అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో రూపాంతరం లేకపోవటానికి కారణం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే అదిగా స్నానం చేస్తున్నాం, మళ్ళీ బురదలో పొరులాడుతున్నాం. ఒకడు పందిని చూశాడట, పంది చాలా ముచ్చటగా ఉందట వాడికి. దానికి మంచి హారం చేయించాడు, పన్నీరు తెప్పించాడు, శుభ్రంగా స్నానం చేయించాడు, హారం ధరింపజేశాడు, గొప్ప ఊరేగింపు పెట్టాడట. ప్రియులారా, తప్పిట్లో పెట్టాడు, మేళాలు పెట్టాడు, బ్యాండ్ వాద్యాలు, డ్యాన్సులు, విందులు, వినోదాలు చేశాడు. లక్షల కొలది వేమనేటువంటిది పెట్టి ఊరేగిస్తూ ఉన్నాడు. అది కూడా బహు ఆనందంగా ఉందట. పంది అందరూ చూస్తుంటుంది, తలకాయ ఎగరేస్తుంది, నవ్వుతూ ఉంది. ఊరేగింపు అనేటువంటిది ఘనంగా ముందు సాగుతుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకనొక ప్రాంతం వచ్చేసరికి కనుక జ్ఞాపకం చూసుకులైతే పెద్ద బురదగుంట ఒకటి కనపడిందట. పెద్ద బురదగుంట ఒకటి కనపడిందట. బురదగుంట ఎప్పుడైతే కనపడిందో ఈ పందికి ఎక్కలేనటువంటి ఒళ్ళు పులకరింపు కలిగే ఒక్కసారిగా ఆ గొప్ప ఊరేగింపు వాహనం నుంచి దూకి
వెళ్ళి బురదలో పడి పొరలాడిందట. దాని గురించి వేమన అంటాడు, పద్యకాడు వేమన గారు అంటారు కదా, పంది బురద గూరు పన్నీరు గూరున విశ్వధాభిరామ వినరమేమ కనకపు సింహాసనమును సునుకమును కూర్చుండబెట్టిన దాని వెనుకటి గుణము ఎలాగో అయితే మానదో అలాగే మన జీవితాలు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు తన అమూల్యమైనటువంటి ప్రాణమైనటువంటి దాన్ని మన కొరకు పెట్టేటువంటి వాడే తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం చేత చెడిపోయినటువంటి మలినమైనటువంటి పాపభరితమైనటువంటి నీ నా మన జీవితాలను పరిశుద్ధపరిస్తే, పాపంలో ఉన్నటువంటి మనలను పునీతులను చేస్తే, మన జీవితాలకు అతిగా వెలుగు, మన జీవితాలకు రంగు రుచి వాసన అనేటువంటిది కలగజేస్తే, మన జీవితాలను రూపాంతరీకరిస్తే, మన జీవితాలను రూపాంతరీకరిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ రూపాంతరం అతిగా స్థితిని పొందిన రీతికి తగిన రీతిగా మనము ప్రవర్తించుట అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం మన స్థితికి తగినట్లుగా మనం వ్యవహరించాలి, మన స్థితికి తగినట్లుగా వ్యవహరించాలి. కానీ అది కాకపోతే అల్లరి చిల్లరగా ఉండటానికి వీళ్ళనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. నీ దేవుడు నిన్ను ప్రేమించి అదిగా కనుక జ్ఞాపకం చేసుకోలేదే నిన్ను అదిగా జిల్లా కలెక్టర్గా చేస్తాడు అనుకో, నువ్వు వెళ్ళి గాంధీ పార్క్ దగ్గర బీడీలు లేదంటే గంజాయి తాగే వాళ్ళతో కూర్చుని సహవాసం చేయడానికి వీళ్ళే. జిల్లా కొరకు దాని బాగోగుల కొరకు నువ్వేం చేయాలి, అది చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటా. దేవుడు నన్ను మనల్ని ప్రేమించి అదిగా కనుక జ్ఞాపకం చేస్తే ఆయన పని అప్పగించాడు. మీరేమనుకుంటున్నారంటే క్రీస్తు ప్రియులారా, మా పని ఏంటంటే ఆదివారం రాగానే గుడికి వెళ్ళటం, దేవుడి మాట 4 గంటలు ఇంటికి రావటం, ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ ఆదివారం పోవటం, మధ్యలో ఏదైనా బుధవారమో శుక్రవారమో శనివారం ఉంటే సమయం ఉంటే వాటికి కూడా వెళ్ళటం, ప్రార్థన చేసుకోండి. నో ఇదే కాదు యేసయ్య సాధనాలండి. మీరు మా బౌండరీ ఇదే. మేము ఈ 4 గోళ్ల మధ్య ఉంటాం, పాదిరిగారులో మేము ఏడే ఉంటాం. మరి మీరు మీ పేటల్లో, మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఇంటి ముందా, మీ ఇంటి వెనకాల, మీ కుడి పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి వారికి సువార్త చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటిది కనుక జ్ఞాపకం మీదే. దేవుడు మిమ్మల్ని అందుకోసమే పిలుచుకున్నాడు. అయితే మీరు ఎక్కడ ఆగిపోయారంటే ఆదివారం గుడికి వెళ్ళామా, 4 మాటలు విన్నామా, ప్రార్థన చేసుకున్నామా, వచ్చామా, మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నామా, అంతే. అలా కాదండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మీరెవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం, ఆయన సాధనాలు, ఆయన పనిముట్లు, ఆయన సేవ కొరకై ఆయన మిమ్మల్ని ప్రేమించి దినం వెంబడి దినం అనేటువంటిది ఆరోగ్యము, శక్తి, బలము, అవకాశాలు అనేటువంటిది ఇస్తున్నాడే. కానీ మూసేసిన బైబిల్ ఈడ తీసుకొచ్చి తెరిచి మళ్ళీ ఈడ మూసేసి ఇంట్లో భద్రంగా దాచిపెట్టి మళ్ళీ ఆదివారం ఈడ తీసుకొచ్చి మళ్ళా తెరిచి అదిగా నా బైబిల్ కొత్తగా ఉందా లేదా అని చెప్పని అదిగా అనుకుంటానికి కానీ కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఇలా ఉండాలి, దేవుని పని వాళ్ళకు ఉండాలా, మనం అడగాల. అదిగా కనుక జ్ఞాపకం చేస్తూ ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నన్ను నీ పని కోసం వాడుకో అంటుండే పక్కన నవ్వుతున్నాడు. అబ్బో వీడు కూడా దేవుడు సేవట, వీడికి అది బైబిల్ చదవటం వచ్చా, వీడికి ఏమైనా జ్ఞానం ఉందా, వీడికి ఏమన్నా తెలివితేటలు ఉన్నావా, వీడికైనా మరొకటి ఆధిక్యతలు ఉన్నావా అని హేళన చేస్తుంటే వాడు అంటాడు కదా, జ్ఞానమేమి లేదు కానీ నీ సేవ చేయాస ఉన్నది, జ్ఞానమేమి లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానం లేదు స్వామి నాకు, నిన్ను గురించి చెప్పడానికి, నీ నామమును ప్రచురం చేయడానికి నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నేను పామరుడును, జ్ఞానశూన్యుడు. అయితే అయ్యా నీ సేవ మాత్రం చేయాలని ఉంది నాదా. దేవుడి సేవ అంటే అందరూ బైబిల్ చదివి పులిపీట్లో నిలబడి ప్రసంగాలు చేయటమే కాదండి. దేవుడి సేవ అంటే ఇది అనుకుంటున్నారండి. మా అయ్యగారులు, మా దేవస్థానం గారు, ఆయనకి పాపం 24 గంటల సమయం చాలదు. సోమవారం నుంచి శనివారం దాకా మరి ఏం చేస్తాడో తెలియదు, కానీ శనివారం సాయంత్రం 8 కూర్చుంటాడు, బైబిల్ను 4-5 పుస్తకాలు వేసుకొని.
తెల్లారి 2 దాకా 3 దాకా చదివి మళ్ళీ మరి గుడెవరాన్ని తీసుకుపోతాడు అనుకుంటాడు ఏంటో, కానీ అది 5:30 కల్లా వచ్చి మమ్మల్ని లేపుతాడు. 5:30 కల్లా వచ్చి మమ్మల్ని లేపి ఆరాధన స్టార్ట్ చేసిన కాడ నుంచి మేము మిడిగుడ్లు వేసుకుని చూస్తూ ఉంటే ఆయన హాయిగా నిద్రపోతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే ఆశ. దేవసాయం పాస్టర్లో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఆయన టైం అంటే టైం ఓ పలానా టైం అన్నాం అనుకోండి, ఖచ్చితంగా దానికి ఒక 5 నిమిషాల ముందరగానే వచ్చేటువంటి వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. దేవసాంగాల్లో నాకు ఇష్టమైంది ఏంటంటే, అక్కడ కూర్చుని ఆయన బాడాయి కోసం రోడ్డును పోయే వాళ్ళందరికీ టిఫిన్లు టీలు పెడుతున్నాడు. మన వదినమ్మ కూడా ఫోన్ చేసి చెప్పా, వదినమ్మ డబ్బులు ఎట్లా దుబారా చేస్తున్నాడు, నువ్వు ఇంట్లో కంట్రోల్లో పెట్టకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేటువంటి మాట చెప్పటం జరిగింది అనేటువంటి మాట తెలియజేయటం ఉంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక దృష్టిలో అయితే యేసయ్య కొరకు ఆశ ఉండాలా, తపనుండాలా. గమనించండి, దావీదు అంటాడు కదా, యెహోవా మందిరమునకు ఎప్పుడు వెళ్ళుదుము, ఇప్పుడు అంటూ నా హృదయము సొమ్మసిల్లుచు ఉన్నది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, అన్నాడు కదా, జ్ఞానం లేదు స్వామి, అయితే నీ సేవ చేయాలన్న ఆశ నాకు ఉంది. మరి జ్ఞానం లేదు అంటే నా జ్ఞానం ఎందుకు స్వామి అంటే ఆయన అంటాడు కదా, నీవే నా జ్ఞానమని. నాకెందుకు జ్ఞానం? నువ్వు ఉండవు కదా, నువ్వుండగా నాకు జ్ఞానముకు ఏం కొదువా? నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయవచ్చినానయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో నాదా, నన్ను వాడుకో, నన్ను నీ సేవ కొరకు వాడుకో అంటుంటే క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళారా, ఆయన సేవ కొరకు వాడబడుచున్నటువంటి భక్త మహాశయుడు పౌలు అనేక ప్రయాణాలు గొప్ప అదిగా సంఘాలన్నిటి నిర్మించుచున్నటువంటి వాడే, ఆయన ఘనత కొరకు ఘనంగా ముందుకు సాగుతున్నటువంటి వాడే. ఈ దినాన మనతో మాట్లాడుతుంటాడు, మమ్మను గూర్చి మేము ప్రకటించుకున్నట్లేదు, యేసయ్యను ప్రకటిస్తున్నాం, ఆయన ప్రభువు అని మేము మీ పరిచారకులమని ప్రకటిస్తూ ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. నిజమే, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిగతులు ఎదురైనా మనము చేయాల్సిన ఒకే ఒక్క పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చిన్న అవకాశం ఉన్నా పిల్లలు ఏం చేస్తారు, చిన్న సందు దొరికినా స్కూల్ ఎగ్గొడతాకి ట్రై చేస్తారు. నిద్రలాగా చూసినైతే, అయ్యో ఏందయ్యా వీడు కళ్ళు ఎర్రగా ఉన్నట్టున్నాయి అందనుకో, మమ్మీ కళ్ళు మంటలు పడుతున్నాయి మమ్మీ, ఈరోజు స్కూల్కి అంటున్నాడు. చిన్న సందు దొరకగానే, అయ్యా ఏంటయ్యా ఈ ఒళ్ళు ఎందుకు కాస్త వేడిగా ఉన్నట్టు ఉందంటే, రాత్రి అంతా జ్వరం మమ్మీ, ఇప్పుడు కూడా నీరసంగా ఉంది మమ్మీ, నేను బడికి పోను. ఆవు కథ అంటారు చూసారా, అరే ఆవు గురించి రాయరా అంటే, ఆడకపోయినా కానీ తాజ్మహల్ గురించి చెప్పినా కానీ, తాజ్మహల్ ముందు ఒక ఆవు ఉంది, అది తెల్లగా ఉంది, దానికి ఒక తోక ఉంది, దాని 4 కాళ్ళు ఉన్నాయి అని చెప్పినటువంటి సందని పిల్లలు ఏం చేస్తుంటారు, వాడికి ఏం చెప్పినా కానీ చివరికి ముడిపెట్టేది ఎక్కడంటే, నేను బడికి పోను అనే మాటతో ముడేసేవారుగా ఉంటుంటాను. చూడు, అలాగే ప్రియులారా, మనం కూడా పిల్లల వంటి స్వభావం కలిగినటువంటి వారమే. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ అది దేవుని ఘనత కొరకు వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. పౌలు ఏథెన్స్ వెళ్ళాడు, ఎటు చూసినా విగ్రహాలే, ఎటు చూసినా అరే ఏందిరాబాయ్ ఇక్కడ వచ్చాను, ఇంకొక ఊరు పోయినా బాగుండేది అని చెప్పి వెనక్కి వచ్చాడా? చూస్తున్నాడు, ఎట్లా ఏథెన్స్లో ఉన్నటువంటి వారికి క్రీస్తులు కూర్చున్నటువంటి మాటలు అనేటువంటి తెలియచేయకపోతే ఎలా అని చెప్పి చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఇది చూశాడు అది చూశాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళారా, ఒకానొక ప్రదేశం వరకు వెళ్ళేసరికి అనిపిస్తే అక్కడ ఒక ప్రతిమ కనపడింది, దాని మీద తెలియబడని దేవుడు అన్నదట. అమ్మాయ అనుకున్నాడు, వెంటనే అవకాశం దొరికింది, అదిగా పౌలు మొదలు పెట్టాడు, రే బాబు అందరూ ఇటు రండి. అసలు దాన్ని మొక్కారు, దీన్ని మొక్కారు, దీనికి పూజలు చేశారు, దానికి పూజలు చేశారు, అసలు దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏం చేద్దాం నాయన, ఈయన ఎవరో మాకు తెలియదు అంటే, ఆయన గురించి మీకు తెలియదు, కానీ
నాకు తెలుసు, నేను చెప్తాను రండి ఆయన గురించి అని చెప్పి పునరుద్ధారుడైనటువంటి యేసయ్య గురించినటువంటి సువార్త అనేటువంటి దాన్ని అక్కడ కనుక ప్రకటించినటువంటి వాడిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడడం ప్రియులారా, ఇటు ఘనమైనటువంటి స్థితిని పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మన జీవితాలను అతకగలిగితే సరిచేయగలిగిన మార్చగలిగిన దేవునితో అంటుకట్టుకుని రూపాంతరము పొందాలి. దేవునితో అంటుకట్టుకుని రూపాంతరము పొందాలి. రూపాంతరము పొందకపోతే మన జీవితాలకు విలువ లేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చేస్తే మీరు అందరూ ఎరుగుదురు, అదిగా కనుక జ్ఞాపకం చేస్తే సీతాకోక చిలుకలు, బటర్ఫ్లైస్, వాటి కనపడంగానే అసలు ముఖాలు ప్రకాశించిపోతాయి. వాటిని పట్టుకొని మురిసిపోతుంటారు, వాటితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ ఫోటోలు కనుక చూసినట్లయితే ఆయా మీడియాలో పోస్ట్ చేసుకుని లైక్లు కామెంట్లు వస్తూ ఉంటే వాటిని చూసి పరవశించిపోయేవారుగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. అయితే ఆ సీతాకోక చిలుక ప్రారంభ జీవితం ఏంటంటే అది ఒళ్ళు గగ్గురు పొడిచి చూస్తానికి ఎంతో అసహ్యంగా కనబడేటువంటి గొంగళి పురుగు పరిస్థితి. గొంగళ పురుగుగా ఉన్నటువంటి అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నైతే తాను రూపాంతరీకరించుకుని తాను మార్చుకుని ఎప్పుడైతే ఒక అందమైన 10 మందిని ఆకర్షించేటువంటి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుందో అది ఘనత పొందుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడవచ్చు చాలామంది అదిగా పర్టికులర్గా గోదావరి జిల్లాలో కనుక జ్ఞాపకం చేస్తుంటే పులస అనే చేప గురించి వింటాం. అది చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది. అదే దానంత చేదు, దానంత దౌర్భాగ్యపు కూర మరొకటి ఉండదు. ఎప్పుడంటే అది ఉలసగా ఉన్న సమయంలో, ఉలసగా ఉన్నటువంటి సమయంలో అది కనుక జ్ఞాపకం చేస్తే గోదావరి జలాలకు అదిగా ఎదురు ఈది, ఆ ఎర్రమట్టికి ఎదురు ఈది అదిగా ఎదురీదినటువంటి సమయంలో అది దానిలో ఉన్నటువంటి చేదు మొత్తాన్ని పోగొట్టుకుని పులసగా కనుక రూపాంతరీకరించుకుని తనకు ఘనత పెంచుకునేటువంటిదిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ క్రీస్తు యేసును ఎరిగినటువంటి నీవు కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ జీవితాన్ని రూపాంతరీకరించుకోవాలి. ఇందాక అయ్యగారులు వాడారు, ఎత్తైన కొండపై ప్రభు రూపాంతరం గురించి గమనించండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య అదే కదా అంటాడు, యు హావ్ టు బోర్న్ అగైన్. మీరు మరలా జన్మించాలి అనేటువంటి మార్చుడు ఏంటి? ఈ రూపాంతరపు ఆదివారం ఉన్నటువంటి పరిస్థితి, దీని యొక్క గొప్పతనం, ఔన్నత్యం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే పాతబడిన జీవితాల్లోనే కనుక ఇన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం కొనసాగించుచున్న మనం కనుక ఉన్నట్లయితే ఈ పాత జీవితాలు దేవుడికి అయిష్టం. రూపాంతరము పొందాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రూపాంతరం పొందిన వారి జీవితాలు, రూపాంతరం పొందినటువంటి వారి యొక్క పనులు, రూపాంతరం పొందినటువంటి వారి యొక్క స్థితిని బట్టి, జీవితాలను బట్టి ఎదుటివారు పొందే ఆనందం ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా ఒక చిన్నది అదిగా చూసుకున్నట్లయితే అదిగా సైన్యాధ్యక్షుడు అయినటువంటి నయమాను ఇంట ఉన్నది. బాల్యం నుండే తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంది, చక్కగా చిన్నతనంలోనే ఆధ్యాత్మికంగా వర్ధిల్లినటువంటి ఆ చిన్నది అదిగా కనుక జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. పని వాళ్ళు కనుక జ్ఞాపకం చేస్తుంటే ఎప్పుడు చూసినా కానీ ఏంటోనండి మా వానరమ్మ గారు కనీసం నేను ఇంటికి వెళ్ళగానే ఒక టీ ఇవ్వదు, ఒక ఇడ్లీ ముక్క పడేయదు, వెళ్ళేటప్పుడు కనీసం మిగిలిపోయిన బో కూడా తీసుకుపోవే అన్నదు అంటూ అదిగా ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కంప్లైంట్ చెప్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఏ దొంగతనమో, వాళ్ళ ఇంట్లో ఏదన్నా బాధో, వాళ్ళ ఇంట్లో భార్య భర్తలు తనుకుంటామో, లేదంటే కొడుకో కూతురుకో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అనుకోండి, అసలు దానికి అట్టాగే అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంటే నాకు కనీసం ₹1 కూడా ఇవ్వదు అంటూ కనుక మాట్లాడుతూ ఉంటారు. అయితే చిన్నది అలా అనలా, బానిసగా కొనుక్కోబడింది. తన ఇంటి యజమానుడు బాధను చూసినటువంటి ఆవిడ అమ్మగారు చెప్తుంది, అమ్మ మరి షోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు,
ఆయన దగ్గర కనుక అయ్యగారిని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆ నమ్మకం ఉందమ్మా, దయచేసి అయ్యగారితో మీరు మాట్లాడి అయ్యగారిని వెళ్ళమని చెప్పండి అమ్మా అనేటువంటి మాట. చూడండి, క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ యేసును అతిగా దేవుని రుచి చూచినటువంటి వారి యొక్క జీవితాలు అనేటువంటిది ఇలా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ ఆ చిన్నదాని మాట విన్నాడు. నయమాన్ అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందాడు. స్వస్థత పొందినటువంటి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కనుక జ్ఞాపకం చేసినట్లయితే మరి శుద్ధ గ్రంథంలో రాలేదు, కానీ నేను అనుకుంటాను అదిగా కనిపిస్తే వచ్చినటువంటి ఆయన అదిగా పరుగును వచ్చి వాళ్ళ ఆవును గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత కనుక జ్ఞాపకం వస్తే ఏమమ్మా ఆగు, నువ్వు ఆగు, ఏది ఆ చిన్నది అని చెప్పి అతకంగా వస్తుంది. పరుగున్న ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుకుని అతకంగా వస్తుంది. సినిమాల్లో సీరియల్ చూపిస్తారుగా గర్రన తిప్పి అతిక కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి ప్రియులారా, నేను అనుకుంటాను నీకు ఈ వస్త్రాలు కాదు, ఇప్పుడు దాకా ఉన్నటువంటి పొజిషన్ కాదు అంటూ అదిగా నూతనమైన వస్త్రాలు, బంగారము, వెండి, ఆభరణాలు, ఘనత అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. దీని అంతటా కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ గమనించండి. క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన జీవితాలు ఎలా ఉన్నామంటే సంవత్సరాలు సీనియారిటీ పెరిగిపోతుంది, ఆధ్యాత్మికంగా ఒక్క మెట్టు కూడా పైకి ఎక్కలేకపోతున్నాం. చెప్తా ఉన్నాం మనం, పాస్టర్ గారు నేను 30 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నానండి. 30 సంవత్సరాలకు వస్తున్నావు గుడికి, నువ్వు ఏ రోజన్నా బైబిల్ చదివేవా? ఏ రోజన్నా బల్లలు చూసావా? ఏ రోజైనా పోతా ఉంటే ఇక్కడ ఏదైనా ఒక ముళ్ళు ఎదురు కనపడితే పక్కన తీసి పెట్టావా? ఈ మాత్రం చేయలేనటువంటి 30 కాదు కదా 130 సంవత్సరాలు వచ్చినా కానీ ప్రయోజనం లేదు అనేటువంటి మాట తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నామంటే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన బడాయి మన యొక్క అది ఇది చూపించుకోవటానికి కాదు, మనల్ని మనము సరి చేసుకోవటానికి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఏమా ఎందుకు? రోగాలు బాగు చేసుకుంటాకే. గుడికి ఎందుకు వస్తున్నాం? బ్రతుకులు మార్చుకోవడానికి. అర్థమవుతుందా? ఏమా గుడికి ఎందుకు వస్తున్నాం మనం? బ్రతుకులు మార్చుకోవటానికి, ప్రాచీనతను తీసివేసుకోవటానికి, దేవుడు మెచ్చేటువంటి గుణాలను అదిగా కనిపిస్తే మనను పుణికి పుచ్చుకుని అదిగా చూస్తే మన జీవితాలకు వెలుగును ఆపాదించుకోవటానికి, ప్రభు మనలను చూసి సంతోషించడానికే కానీ మన బడాయి కోసమో మన గొప్పల కోసమో కాదు అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తాం. అయితే ప్రియులారా, చాలామంది ఎలా ఉంటున్నారంటే రూపాంతరం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఈ లోకంతో గడిపేస్తూ ఉన్నారు. అందుకే వారి గురించి యాకోబు భక్తుడు తాను రాసినటువంటి పత్రికల్లో 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే రూపాంతరం అనేటువంటి దాన్ని ఇష్టపడకుండా ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని ఇష్టపడతా ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితాల గురించి ఆయన మాట్లాడుతుంటారు కదా. రే బాబు, మీలో యుద్ధములు పోరాటములు కలుగుతున్నవి, మీలో యుద్ధాలు అవుతున్నాయి, మీలో పోరాటాలు కలుగుతున్నవి. ఇంతకీ ఆ యుద్ధాలకు పోరాటాలకు కారణం ఏంటో మీకు తెలుసా అంటూ ఆయన అంటాడు కదా. చదువుతాలో ఏమంటాడు? మీ అవ్యములలో మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకదు అనేటువంటి వచనం తెలియచేస్తుంటాను, జ్ఞాపకం. ఆశించుచున్నారు కానీ దొరకదు. చాలామంది అదిగా కనుక జ్ఞాపకం ఇస్తుంది. అయ్యా మత్తయి సువార్త పలానా అధ్యాయం పలానా వచనంలో పలానా లైన్లో ఇంత అక్షరాలతో కనుక జ్ఞాపకం ఇస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావు కదా. అంటే కొంతమంది ప్రార్థన చేయరా బాబు అంటే రెఫరెన్స్లు ఆయనకే చెబుతుంటారు. ఇక ప్రార్థన చిన్నగా క్లుప్తంగా ఉండాలా. ప్రార్థనలో పెద్ద పదాలు ఇంగ్లీషో గ్రీకో హిబ్రూనో అవసరంలే. అది కాకపోతే చదువు లేనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి అతిగా చూసినట్లయితే మాటలతో చేసినా కానీ శుద్ధ హృదయం చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, కొంతమంది చూడండి, ఎక్కడ లేని గ్రాంధికం మొత్తం అందులోనే ఉంటుంది. ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో పలికే ప్రతి పదంలో బడాయే కానీ ఎక్కడ విశ్వాసం కనబడదు, ఎక్కడ తగ్గింపు కనబడదు,
ఎక్కడ స్వచ్ఛత పరిశుద్ధత కనబడదు అనేటువంటి వచనం తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారా, అటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు కదా ఆయన, మీలో యుద్ధాలు కలుగుతున్నవి, మీలో పోరాటాలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే మీ భోగేచ్ఛల కొరకు మీరు అడుగుచూ ఉన్నారు కదా అనేటువంటి వచనం తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే వారు తెలియజేస్తూ ఉంటాను. చూడవచ్చు, చాలామంది అడుగుతారు కదా, అడుగుడు మీకు ఇవ్వబడినా, అయ్యా మా అమ్మాయికి ఉద్యోగం, మా అబ్బాయికి ఏం పెళ్లి చేసేసేయి, మేమేమో ఆ ఇల్లు కట్టుకుంటాము, రేపేమో 10 బరిగొడ్లు కొంటాము, వచ్చే సంవత్సరానికి 10 కాస్త 15 అవ్వాలా, మేము పెద్ద డైరీ ఫామ్ ఆ ఊరిలో పెట్టాలా, అది కాక అయితే ధూళిపాల నరేంద్ర సంఘం డైరీ మూతపడాలా. అది మన ప్రార్థన. మనం ఒకటే చూస్తున్నాం, అడుగుడు మీకు ఇవ్వడను అని అడుగుతున్న మంచిదే. దానికి లింక్ చేస్తాడు ఒక చోట ఒక పదం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. రోడ్డు మీద అడ్వర్టైజింగ్ ఈ చూస్తూ ఉంటాం, ఏంటి బ్యానర్లు చూస్తూ ఉంటాం. మీ పిల్లలను దూరదేశంలో అధిక కలిసి డాక్టర్గా చేయాలనుకుంటున్నారా, మమ్మల్ని సంప్రదించండి అనగానే నేను కూడా పోయా. 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యి నన్ను డాక్టర్ చేయండి, 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యి నన్ను డాక్టర్ చేయండి అన్న అనుకో, మాయే బంగారం కొండ వచ్చే పదం నేను డాక్టర్ చేస్తా అంటారా, చంపల పగులు తెప్పించాడ. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా నువ్వు డాక్టర్ ఏంట్రా, అది మర్చిపోతున్నాం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ అనదర్ థింగ్ ఇన్ ద హోలీ బైబుల్. ప్రతిదీ బైబిల్లో మరొక దానితో లింక్ చేయబడి ఉంటుంది. అక్కడ అంటాడు, కొండ మీద నా యందు అడుగుడి మీకు ఇవ్వబడి అంటే, మరొక సందర్భంలో ఏమంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. దీన్ని మర్చిపోతాం. దాన్నే అడిగేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాం. అందుకే యుద్ధాలు జరుగుతున్నమాట. ఆ యుద్ధాలను బట్టే ఆకాను చచ్చిపోయాడు, గెహజీ జీవితం నాశనం అయిపోయింది, అననయ సభ్యులు పోయారు, ఇస్కరియోతు యోధా పోయాడు, మనం ఎరిగినటువంటి చాలామంది కూడా పోయారు అనేటువంటి వచనం తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తున్నాం. అలా ఉండకూడదండి మన జీవితాలు. అలా ఉండటానికి ఇష్టపట్టాల ప్రభు. మన జీవితాలు ఆనందకరంగా ఉండాలనుకున్నాడు ప్రభు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నాడు ప్రభు, మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలనుకున్నాడు ప్రభు. అందుకే ఈ దినాన ఆయన అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసలేదు. మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవటం కాదు, ఆయన గురించి చెప్పండి. ఆయన ప్రభువు, హీ ఈజ్ మై లార్డ్, ఆయన దేవుడు, నేను ఆయన దాసుడను. సమూయేలును చూడాలండి. సమూయేలు అని పిలగానే ఎవడురా పిలుస్తుంది నన్ను అన్నాడా లేదా? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అక్కడతో పులి స్టాప్ పెడితే ఇంకొక రకం ఉండేదేమో. ఆలకించుచున్నాడు అంటూ ఆజ్ఞయము ఏంటో చెప్పు అనలా, ఆజ్ఞయము, ఐఎమ్ రెడీ టు డూ దట్ వాట్ ఇట్ మే బి. అదేదైనా కావచ్చు గాక, నేను దాన్ని చేయడానికి రెడీగా ఉన్నాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళని శ్రేష్టమైనటువంటిది నాన్న, ఈ రూపాంతరపు ఆదివారం నాడు ప్రభు అనేటువంటి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నేను నా ప్రశస్తమైన నా కుమారుడు యొక్క అదిగా నా కుమారుడు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం చేత అదిగా చెడిపోయినటువంటి మీ జీవితాలు బాగు చేసి ఉండగా, పాపంలో ఉన్నటువంటి మీ జీవితాలను పరిశుద్ధపరిచి ఉండగా మీరు ఎలా ఉంటున్నారు అని ఆయన మనల్ని అడిగేటువంటి వాడిగా ఉంచు ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే వాడు తెలియజేస్తూ ఉంటాను. నిజమే ప్రియులారా, ప్రభు మనకు సమీపంగా ఉన్నటువంటి సమయంలో, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో, ప్రభు మనల్ని హెచ్చరించుచున్నటువంటి సమయంలో, అదిగా ప్రభు మనకు సమీపంగా ఉన్నటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, పరుగులు విడుతూ ప్రభు దగ్గరకు వెళ్ళాలా, ప్రభు దగ్గర కూర్చోవాలా, మనం ఆయన మాటలు వినాలా, మన జీవితాలను మార్చుకోవాలా. నిన్నటి ఆదివారం అదే కదా జరిగింది. నిన్న ఆదివారమేనా? లూకాసు సువార్త 19వ అధ్యాయం 1-10 నిన్నే కదా. దయచేసి మాత్రం అడగమాక, ఇప్పటికి 12-10 నిమిషాలు దాటింది. నువ్వు 12కి ముగించాలి, ఇప్పటికి 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టున్నావు. మా బాధలు మాకుండి నీకేం అర్థం కావట్లేదు అనుకుంటా. నేను పిడుగురాళ్ళు పోవాలి ఇప్పుడు. గమనించండి క్రీస్తు ప్రేమంటి వాళ్ళ, నిన్నటి దినాన్న పుట్టివాడైన చెక్కయ్య ట్యాక్స్ కలెక్టర్
పన్నులు కట్టాక అందరూ వస్తున్నారు. ఆ పన్నులు కట్టేవాడు కడుతున్నాడు. కట్టడానికి క్యూలో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు, నిన్న యేసు అక్కడికి వచ్చాడట, ఇలా చేశాడట, అలా చేశాడంటే ఈయన పన్నులు కట్టించుకుంటే దాన్ని వింటున్నాడు. ఏంటి ప్రతి ఒక్కడు యేసు యేసు అన్నాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు అన్నాడు ఒకడు, కుష్ఠరోగులు బాగు చేస్తాడు అన్నాడు ఒకడు, అది కాకపోతే కుంటి వారిని లేపనెత్తాడు అంటాడు, గుడ్డి వాళ్ళని లేవనెత్తాడు అంటాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడంట. అసలు ఎవరు ఈ యేసు అంటే ఎవడు చూసినా కానీ యేసు యేసు ఏసే ఆట చేశాడట, మొన్న ఆడకపోయాడంట, నేను ఆడకపోయాడంట, రేపు ఆడకపోతాడు అంటే ఈయనకి ఇక పన్నులు కట్టించుకుంటూ పెన్ను ఆగిపోయింది. ఇక నేను అనుకుంటాను ఆ అకౌంట్ బుక్స్ మొత్తం క్లోజ్ చేసి అవి మొత్తం ట్రంక్ పెట్టిలో పెట్టి అయ్యా ట్రెండ్ పక్కన కూర్చోపెట్టుకుంటాడు. ఏంటి యేసు యేసు అన్నారు, ఎవరైనా ఏంటి ఆయన ముచ్చట, ఏంటి ఆయన ఇది అంటుంటే యేసు పలానా పలానండి, ఆయన ఇలా అండి, అలా అండి.